హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు మూడో భాగాన్ని వినేద్దాం. నానమ్మ, కిన్నెరని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు నందు. నందు గారు, నేను బాగానే ఉన్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అంది నీరసంగా. నువ్వు ఎంత బాగున్నావో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఇంకేం మాట్లాడకుండా నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు నందు. వాడు చెప్పింది నిజమే తల్లి, చాలా నీరసంగా ఉన్నావు. నేను వెళ్ళి జ్యూస్ పంపిస్తాను, అది తాగాక కాసేపు పడుకో అన్నారు విశాలాక్షి గారు వెళ్తూ. నందు, నువ్వు కిన్నెరని చూసుకో, ఆఫీస్లో నేను మేనేజ్ చేస్తానులే అన్నాడు శ్యామ్. అలాగే అన్నయ్య అన్నాడు నందు. నందు కిన్నెర పక్కనే ఉంటూ ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు పార్వతి గారు, పావని, విశాలాక్షి గారు వచ్చి చూసి వెళ్తున్నారు. ఆమెకి జ్వరం తగ్గే వరకు అక్కడి నుండి కదలలేదు నందు. విశాలాక్షి గారు బలవంతం చేస్తే కొంచెం తిన్నాడు. సాయంత్రానికి కిన్నెరకి పూర్తిగా జ్వరం తగ్గింది, కానీ కొంచెం నీరసంగా ఉంది. ఆమెకి జ్వరం తగ్గిందని తెలిసి అందరూ మనసులు కుదిరిపడ్డాయి. జ్వరం తగ్గినా సరే 2 రోజుల వరకు ఆమెను గదిలో నుండి రానివ్వలేదు. ఆమెకి ఏం కావాలన్నా గదికే పంపించారు. నందు అయితే ఆమెని బుక్కు కూడా ముట్టుకొనివ్వలేదు. నందు గారు, ఇది చాలా అన్యాయం అండి. నాకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది, అయినా వాళ్ళేమో పని చేయనివ్వడం లేదు, మీరేమో చదువుకొనివ్వడం లేదు. నాకు ఇదేమీ నచ్చలేదు. ఇలా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం అస్సలు నచ్చలేదు. నాకు వచ్చింది ఆఫ్టర్ ఆల్ జ్వరం, కానీ మీరందరూ నాకేదో పెద్ద రోగం వచ్చినట్లు చూస్తున్నారు. జ్వరానికే పోతానా ఏంటి అని అంటున్న ఆమె మాట పూర్తవకముందే కిన్నెరా అంటూ గట్టిగా అరిచాడు నందు. ఎప్పుడు లేనిది నందు తనపై అరవడంతో కిన్నెరా కొంచెం భయపడి నందునే చూస్తూ ఉంది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో, ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించకు, అర్థమైందా అన్నాడు నందు కోపంగా. అర్థమైంది అన్నట్లు తలూపింది కిన్నెర. తలూపడం కాదు, ఏం అర్థమైందో చెప్పు అన్నాడు నందు. మీకు కూడా కోపం వస్తుందని అర్థమైంది అంది. ఆమె అలా చూసేసరికి నందుకి కోపం ప్లేస్లో నవ్వు వచ్చింది. అతను నవ్వేసరికి కిన్నెర కూడా నవ్వుతూ, మీరు ఇలా నవ్వుతూ ఉంటేనే బాగుంటారు, కోపంలో అస్సలు బాలేదు మీరు అంతే. నా సంగతి సరేలే, ఇంకోసారి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంట్లో అందరికీ నువ్వు వర్షంలో తడిచినందువల్లే జ్వరం వచ్చిందని చెప్పి వాళ్ళతోనే తిట్టిస్తాను. ఇక బుద్ధిగా పడుకో అన్నాడు నందు. ఇదొక్కటేగా పని, పడుకోక ఏం చేస్తాను అంటూ పడుకుంది కిన్నెర. నందు నవ్వుతూ, నువ్వు ఇలా చెప్తేనే కానీ మాట విను అని మనసులో అనుకుని ఆమెకి దుప్పటి కప్పి కిందికెళ్ళాడు. తర్వాత కిన్నెర ఉదయాన్నే లేస్తుంటే నందు ఆమెని లేవనివ్వలేదు. పావని కాఫీ, టిఫిన్ అన్నీ గదిలోకి తెచ్చిచ్చింది. నేను వచ్చేదాన్ని కదా అక్క, నీకెందుకు శ్రమ అంది కిన్నెర. ఇన్ని రోజులు మా అందరి కోసం చాలా చేస్తావు, నీకోసం ఆ మాత్రం చేయలేనా? నువ్వు నా సొంత చెల్లి కంటే ఎక్కువ. నా చెల్లికి నేను ఏం చేసినా నాకు శ్రమ కాదు, ఇంకెప్పుడు అలా అనకు అంది పావని. పావని తనపై చూపించే అభిమానానికి కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి. అది చూసిన పావని, ఏంట్రా ఇది, ఎప్పుడు మాకు ధైర్యం చెప్పేదానివి, నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? నువ్వు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను అంది పావని ఆమెకి టిఫిన్ తినిపిస్తూ. వాళ్ళని చూసిన నందు, తోడికోడలు ఇలా కూడా ఉంటారా అనుకున్నాడు మనసులో. వదిన, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, కిన్నెర గదిలో నుండి బయటకు వస్తే నాకు చెప్పండి అన్నాడు. నందు గారు, నేనేమైనా చిన్నపిల్లనా, అక్కన కాపలా పెట్టి వెళ్తున్నారు అంది కిన్నెర. వదినికే కాదు, అమ్మకి నానమ్మ కూడా చెప్తాను అన్నాడు నందు కిందికెళ్తూ. మా మరిది గారు అంత ప్రేమగా చెప్తుంటే వినాలి నువ్వు. నిజంగా నందుకి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నీకు జ్వరం అని తెలిసి ఎంత తలడిల్లిపోయాడో తెలుసా? జ్వరం తగ్గే వరకు నీతోనే ఉండి నిన్ను చూసుకున్నాడు. మేం చూసుకుంటామన్నా వినలేదు. అతను లాంటి భర్త దొరకడం మీ అదృష్టం అంది పావని. అవునక్క, నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని అని ఆమెతో అని. కానీ ఆ అదృష్టం ఎంతో కాలం ఉండదక్క అనుకుంది మనసులో. మధ్యాహ్నం నిద్రపోయి లేచిన కిన్నెరకి హాల్లో నుండి గిరిజ మాట వినిపించింది. గిరిజ వదిన వచ్చినట్టున్నారే అనుకుని లేచి కిందికెళ్ళింది. ఆమె రావడం చూసిన విశాలాక్షి గారు, ఏంటమ్మా ఎలా వచ్చావు? ఏమైనా కావాలంటే ఫోన్ చేయాల్సింది, నువ్వెందుకు రావడం? నందు మరీ చెప్పెళ్ళాడు నేను కిందికి రానివద్దని అన్నారావిడ. అసలే నీరసంగా ఉన్నావు, ముందు ఇలా వచ్చి కూర్చో. పావని, కిన్నెర కోసం జ్యూస్ చేయమా, భాగ్యానికి చెప్పు అన్నారు పార్వతి గారు. కిన్నెర సోఫాలో కూర్చుంటూ, ఎలా ఉన్నావు వదిన? నీ మాట వినే వచ్చాను. చెకప్కి వెళ్ళావా? డాక్టర్ ఏమన్నారు అంది. ఏమంటారు, బాగా తిని రెస్ట్ తీసుకోమన్నారు. అయినా నాకంత అదృష్టం ఎక్కడదిలే. నీకంటే కూతురు కంటే ఎక్కువగా చూసుకునే అత్తగారు దొరికింది. నేను వచ్చి ఇంతసేపు అయింది, ఏమైనా తింటావని నేను అడగలేదు, కానీ నీకు మాత్రం జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది. మా అమ్మకి కూతురు కంటే కోడలే ఎక్కువైంది అంది గిరిజ. అదేంటి అలా అంటావు? మాకందరూ సమానమే. నీకోసం ముందే భాగ్యానికి స్వీట్ చేయమని చెప్పాను, ఇంతలోనే అలా అంటున్నావు అన్నారు పార్వతి గారు. ఏమో అమ్మా, నాకు అనిపించింది చెప్పాను, ఇక వెళ్తాను.
మా అత్తగారు శ్రీమంతం గురించి మాట్లాడడానికి ఫోన్ చేయమని చెప్పారు అని సోఫా నుండి లేచింది గిరిజ. అప్పుడే ఎక్కడికి, కాసేపు కూర్చో, ఏమైనా తిన్నాక వెళ్ళొచ్చులే అన్నారు విశాలాక్షి గారు. అవును వదిన, మీరప్పుడే వెళ్ళడానికి వీల్లేదు. నీకు చపాతీ ఇంకా బటర్ పన్నీర్ ఇష్టం కదా, ఇప్పుడే వెళ్ళి నీకోసం చేస్తాను అంది కిన్నెర. కిన్నెర, ఇప్పుడు నువ్వు కిచెన్లోకి వెళ్తే నందు అస్సలు ఊరుకోడు. గిరిజకి ఏం కావాలో నేను చేసి పెడతాలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంది పావని. అక్క, ఆయన అలానే అంటారు, నాకు ఇప్పుడు బాగానే ఉంది. అయినా వదిన కోసం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అంది కిన్నెర కిచెన్లోకి వెళ్తూ. నువ్వు నా కోసం కష్టపడాల్సిన పని లేదు, నాకేం వద్దులే అంది గిరిజ. తనకి ఒంట్లో బాగోలేకపోయినా నీకోసం ప్రేమతో వండి పెడతానంటే కాదంటావే. పావని, నువ్వు కూడా వెళ్ళి కిన్నెరకి హెల్ప్ చేయి అన్నారు విశాలాక్షి గారు. నందు ఆఫీస్ నుండి వచ్చేసరికి కిన్నెర ఇంకా కిచెన్లోనే ఉంది. తోడికోడలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ రెడీ చేసేస్తున్నారు. గిరిజ వాళ్ళు హాల్లో కూర్చున్నారు. నందు గిరిజాని విష్ చేసి, ఏమంటున్నాడు నా మేనలుడు అన్నాడు. ఏమంటాడు, నాకు పెళ్ళాన్ని ఇవ్వు మామయ్య అంటాడు అన్నారు విశాలాక్షి గారు. నానమ్మ, ఆ టాపిక్ వదలవా నువ్వు? ఇంతకీ ఏం చేస్తుంది నీ మనవరాలు? గదిలోనే ఉందా, బయటకు వచ్చిందా అన్నాడు. ఆవిడ ఏం చెప్పాలి వీడికి అని ఆలోచిస్తుంటే, పిన్ని కిచెన్లో ఉంది బాబాయ్ అన్నాడు జున్ను. జున్ను చెప్పింది విన్న నందు, ఏంటి నానమ్మ, తనకి హెల్త్ బాగాలేదని తెలుసు కదా, ఎందుకు కిచెన్లోకి వెళ్ళనిచ్చారు? అసలు మిమ్మల్ని కాదు తనననాలి అని కోపంగా కిచెన్లోకి వెళ్ళాడు. ఏంటి నానమ్మ, అన్నయ్య మరీ ఓవర్ చేస్తున్నాడు. పని చేస్తే ఆయన గారి పెళ్ళం అరిగిపోతుందా ఏంటి అంది గిరిజ. అరిగిపోతుందని కాదే, ఇప్పుడే కదా జ్వరం తగ్గింది, అందుకే అలా అంటున్నాడులే అన్నారు విశాలాక్షి గారు. అతను వెళ్ళేసరికి కిన్నెర కర్రీ ప్రిపేర్ చేస్తుంది. నందు సీరియస్గా ఆమె పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అతను చూసిన పావని కిన్నెరకి నందు వచ్చిన విషయం చెప్పబోతుంటే అతను చెప్పొద్దని సాయికి చేశాడు. పావని నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కిన్నెర అతన్ని గమనించలేదు. ఆమె పనిలో ఆమె ఉంది. అక్క, కొంచెం ఆ మసాలా పొడి ఇవ్వు అంది. నందు అతని చేతికి అందిన డబ్బా ఆమెకిచ్చాడు. అక్క, నేను అడిగింది ఇది కాదు అంటూ పక్కకి చూస్తున్న కిన్నెర నందు అక్కడ ఉండడం చూసి షాక్ అయి, ఈయన ఎప్పుడొచ్చారు, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను నేను, ఇప్పుడెలా అనుకుని మెల్లగా అక్కడి నుండి జారుకునే ప్రయత్నం చేసింది. నందు ఆమె చేయి పట్టుకుని ఆపి అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి, నీకు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను అన్నాడు. అంటే అది అది గదిలో నుండి బయటికి రావద్దు అన్నారు అంది కిన్నెర తలదించుకుని. గుడ్, బాగానే గుర్తుంది, మరి ఎందుకు బయటకు వచ్చావు అన్నాడు. అది వదిన వచ్చిందని వచ్చాను అంది తల పైకెత్తుకున్నాని. గిరిజ వచ్చిందని కిందకు వచ్చావు, బాగానే ఉంది, మరి కిచెన్లోకి ఎందుకు వచ్చావు? వదిని కోసం టిఫిన్ చేయడానికి వచ్చా అంది కిన్నెర. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు కదా, నువ్వే చేయాలా? చేసింది చాలు, ముందు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు నందు. నందు గారు, నాకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది, నీరసంగా కూడా లేదు, ఇంకెందుకు రెస్ట్? అయినా నేనేమీ ఒక్కదాన్నే చేయడం లేదు, అక్క నాకు హెల్ప్ చేస్తుంది అంది కిన్నెర. సరే, నీకన్నీ తెలుసు కదా, నీకు ఇష్టం వచ్చినట్లుండు, ఇక నేను ఎందుకు, నా మాట ఎందుకు అని నందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని ఈయనకు అంత కోపం వచ్చింది అనుకుంది కిన్నెర. నందు వెళ్ళడం చూసిన పావని కిచెన్లోకి వచ్చి, ఏమంటున్నారేంటి మా మరిది గారు అంది. ఏమంటారు, చెప్పిన మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన సంగతి నీకు తెలిసిందే కదా. కర్రీ రెడీ అయింది, పద వేడివేడిగా వదినికి ఇద్దాం అని ప్లేట్లో చపాతీ ఇంకా కర్రీ వేసి గిరిజ కోసం తీసుకెళ్ళింది. పావని మిగిలిన వాళ్ళకి తీసుకుని వచ్చింది. పావని అందరికీ ఇచ్చింది. నందుకి ఇస్తుంటే నాకు వద్దని పైకి వెళ్ళిపోయాడు. ఏమైందే వీడికి అన్నారు విశాలాక్షి గారు. మా చెల్లి మీద అలిగారులే అమ్మమ్మ అంది పావని. అనుకుంటూనే ఉన్నాను వాడికి కోపం వస్తుందని, వాడికి అన్నీ వాళ్ళ తాత పొలకలే వచ్చాయి. ఆయన కూడా ఇంతే, చిన్నదానికి కూడా నాపై అలిగేవారు. కిన్నెర, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు అన్నారు ఆవిడ. సరే అమ్మమ్మ అని టిఫిన్ తీసుకుని నందు దగ్గరికి వెళ్ళింది. నందు అప్పుడే ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నిలబడ్డాడు. కిన్నెర అతని దగ్గరికి వెళ్ళి, నందు గారు టిఫిన్ చేయండి, ఇవి వదినికే కాదు మీకు కూడా ఇష్టం కదా అంది. నాకేం వద్దు అన్నాడు నందు. వద్దంటే ఎలా నందు గారు, మీ కోపం నాపైనే కదా, మరి నా మీద ఉన్న కోపాన్ని ఫుడ్ మీద చూపిస్తారా? సరే, ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తాను, సరేనా? ఇకనైనా తినండి అంది కిన్నెర. నందు ఆమెకి సమాధానం చెప్పకుండా వెళ్ళి మంచం పైన కూర్చొని టీవీ ఆన్ చేశాడు. కిన్నెర అతని వెనకే వెళ్ళి అతని ముందు నిలబడింది. అప్పుడే అందులో నుంచి, కోపమా నా పైన ఆపవా ఇకనైనా అనే సాంగ్ వస్తుంది. సిచ్యువేషన్కి భలే సింక్ అయింది కదా అంది కిన్నెర. నందు వెంటనే ఛానల్ మార్చేశాడు. ఈయన కోపం ఎలా పోగొట్టాలి అనుకుని ఆమె చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి అతని ముందు గుంజులు తీయడం మొదలుపెట్టింది. నందు గారు, మీ కోపం పోయే వరకు గుంజులు తీస్తూనే ఉంటా, మీరు ఆపమనే వరకు ఆపను అంది. అతను మాత్రం ఆమె మాట వినిపించుకోనట్లు ఎటో చూస్తున్నాడు.
కిన్నెర ఆపకుండా గుంజలు తీస్తూనే ఉంది. ఆమె ఇలా చేయడంతో కాసేపటికి నందు కోపం పోయి ఇక చాలే ఆపు అన్నాడు. ఆ మాట కోసమే చూస్తున్న కిన్నెర అమ్మయ్య మీ కోపం పోయింది, ఇక టిఫిన్ చేయండి, నేను వదిన దగ్గరికి వెళ్తాను అని హాల్లోకి వెళ్ళింది. నందు వెళ్తున్న కిన్నెరని చూసి నవ్వుకొని నువ్వు మారు అనుకున్నాడు. తర్వాత రోజు కిన్నెర ఎప్పట్లానే తన పనుల్లో పడిపోయింది. ఆమె చెప్పినా వినదని నందు ఇక ఆమెని అడ్డు చెప్పలేదు. అతను ఈవినింగ్ వచ్చాక నందు గారు కొంచెం మీ ఫ్రెండ్ అరుణ్కి ఫోన్ చేస్తారా, సబ్జెక్ట్లో డౌట్ ఉంది అంది. వాడు 7 తర్వాత ఫ్రీ అవుతాడు, అప్పుడు కాల్ చేద్దాంలే అన్నాడు నందు. అవును కదా మర్చిపోయాను, ఈ లోపల పిల్లలతో హోంవర్క్ చేయిచేస్తాను అంది కిన్నెర. దానికంటే ముందు నాకు మంచి కాఫీ ఇవ్వు అన్నాడు నందు. మీరు కూర్చోండి ఇప్పుడే తెస్తాను అంది కిన్నెర. కిన్నెర నాకు కూడా అంటూ నందు పక్కన కూర్చున్నాడు శ్యామ్. ఓకే బావగారు 2 minutes అంది వంటింట్లోకి వెళ్తూ. ఆ అన్నదమ్ములిద్దరూ కిన్నెర తెచ్చిన కాఫీ తాగుతూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. మీరిద్దరు ఇక్కడే ఉన్నారా, మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు పార్వతి గారు వాళ్ళ పక్కన కూర్చుంటూ. ఏంటమ్మా అన్నారు ఇద్దరు ఒకేసారి. గిరిజ శ్రీమంతం గురించే, వాళ్ళ అత్తగారు వచ్చే వారం చేద్దామంటున్నారు, మీరేమంటారు అన్నారు ఆవిడ. మేమనేదేముంది, మీరు ఎలా అంటే అలానే చేద్దాం అన్నాడు శ్యామ్. వాళ్ళని కొత్తగా అడుగుతున్నావేంటి పార్వతి, వాళ్ళు మీరు చెప్పింది ఎప్పుడైనా కాదన్నారా అన్నారు విశాలాక్షి గారు. కాదనరు అత్తయ్య, కానీ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా, మా తర్వాత అంతా చూసుకోవాల్సింది వాళ్ళే కదా అన్నారు పార్వతి గారు. అత్తయ్య వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మీకు పిల్లలే, మీరు ఇలా ఇప్పటికీ అమ్మమ్మ మాటని గౌరవిస్తారో మేము కూడా అంతే, మీరేం చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం, మీరు మా వెనక ఉండండి చాలు, వదిన శ్రీమంతం చాలా గ్రాండ్గా చేస్తాం అంది కిన్నెర. అమ్మ కిన్నెర చెప్పింది విన్నావు కదా, మీరేం చేయాలో చెప్పండి చాలు, అన్నీ మేము చూసుకుంటాం అన్నాడు శ్యామ్. మీరు ఉన్నారనే మా ధైర్యం, ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేస్తాను అన్నారు పార్వతి గారు. కిన్నెర అరుణ్తో మాట్లాడుతా అన్నావు కదా, వాడి నెంబర్ నీకు పంపిస్తాను చూసుకో అన్నాడు నందు. మీకు ఇప్పుడు ఫోన్తో పని లేకపోతే మీ ఫోన్ నుండి చేయండి అంది కిన్నెర. నాకేం పని లేదు, నీకు కావాల్సినంతసేపు మాట్లాడుకో అని నందు అరుణ్కి ఫోన్ చేసి కిన్నెరకిచ్చాడు. కిన్నెర అర్జున్ని తనకు ఉన్న డౌట్స్ అన్నీ అడిగింది. అరుణ్ ఆమె అడిగిన వాటికి ఓపికగా సమాధానం చెప్తాడు. ఫోన్ మాట్లాడడం అయ్యాక నందుకి ఫోన్ ఇస్తూ మీ ఫ్రెండ్ చాలా చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పారు, ఆయన చెప్పింది ఇక ఎగ్జామ్స్ వరకు గుర్తుంటాయి అంది. ఏమనుకున్నావు మరి నా ఫ్రెండ్ అంటే, మా బ్యాచ్లో వాడే టాపర్, నీకెప్పుడు ఏ డౌట్ ఉన్నా వాడిని అడుగు, అది కూడా నీ ఫోన్ నుండే చేయొచ్చు అన్నాడు నందు. కిన్నెర నవ్వుతూ ఓకే నందు గారు, మీరు చెప్పినట్లే చేస్తాను, ఇంతకీ వదిన శ్రీమంతానికి ఏం గిఫ్ట్ కొందాం అనుకుంటున్నారు అంది. నువ్వు ఉన్నావుగా, ఇక నాకెందుకు ఆశ్రమ, ఆ గిఫ్ట్ ఏదో నువ్వే తీసుకో అన్నాడు నందు. గిరిజ శ్రీమంతం అనుకున్నట్లుగానే చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. కిన్నెర అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి ఏ లోటు రాకుండా చూసుకుంది. పావని పుట్టింటి వాళ్ళు, కిన్నెర పుట్టింటి వాళ్ళు కూడా వచ్చారు ఫంక్షన్కి. గిరిజ అత్తింటి వాళ్ళ ఏర్పాట్లు చూసి కిన్నెరను మెచ్చుకున్నారు. వాళ్ళే కాదు, ఫంక్షన్కి వచ్చిన అందరూ అదే మాట అన్నారు. కిన్నెరను పొగుడుతుంటే ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఒక్క గిరిజ తప్ప. అందరూ కిన్నెరని మెచ్చుకోవడం ఆమెకి ఇష్టం లేదు, ఎలా అయినా కిన్నెరని అవమానించాలనుకుంది. పావని పేరెంట్స్ గిరిజను దీవించి ఆమెకి ఖరీదైన చీర బహుమతిగా ఇచ్చారు. రాధగారు, మాధవరావు గారు కూడా కిన్నెరని దీవించి వాళ్ళ తాహతకు తగ్గట్టు చీర, పసుపు, కుంకుమ పెట్టారు. గిరిజ వాళ్ళు పెట్టిన చీర చూసి ఛీ, నేను అసలు ఇలాంటి చౌకబారు చీరలు కట్టను, నేనే కాదు మా ఇంటి పని మనిషి కూడా ఇలాంటివి కట్టదు, అసలు ఇలాంటి చీరలు ఎందుకు తెస్తారో ఏమో అంది అందరి ముందు. గిరిజ మాటలకి రాధగారు చాలా బాధపడ్డారు. గిరిజ తన తల్లిదండ్రుల్ని అలా అందరి ముందు అవమానించినందుకు కిన్నెర కూడా బాధపడింది. నందు, శ్యామ్లకు కూడా గిరిజ ప్రవర్తన నచ్చలేదు. పార్వతి నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు, ఇలా చేయడం తప్పని తనకు అర్థమయ్యేటట్లు చెప్పు అన్నారు గోవిందరావు గారు. పార్వతి గారు గిరిజ దగ్గరికి వెళ్ళి గిరిజ ఏంటి ఆ మాటలు, వాళ్ళు నీకోసం ఎంతో ప్రేమగా తీసుకొస్తే ఇలా అవమానిస్తావా, నువ్వు వాళ్ళు ఇచ్చిన చీర ఖరీదు చూడాల్సింది, వాళ్ళు నీకు మనస్ఫూర్తిగా ఇచ్చే దీవెనలు, అవే నీకు నీ బిడ్డకి మంచిది అన్నారు. అమ్మా నేను ఇప్పుడు ఏమన్నానని ఇలా అంటున్నావు, నేను కాదు వాళ్ళని అవమానించింది, అలాంటి చీప్ గిఫ్ట్లు ఇచ్చి నన్ను అవమానించారు అంది గిరిజ. గిరిజ అందరి ముందు ఏంటి ఆ మాటలు, వాళ్ళేమనుకుంటారు, అత్తయ్య గారు తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను వాళ్ళకి అని రాధగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగారు హర్ష. అయ్యో అదేంటి బాబు, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి అన్నారు మాధవరావు గారు. ఇందులో తప్పే ఉంది బాబాయ్ అని ఆయన చేయి పట్టుకుని జరిగింది ఏది మనసులో పెట్టుకోకండి, మీ కూతురి అనుకుని తనని క్షమించండి అన్నాడు హర్ష. నా పరువు తీయడానికి ఈయనొక్కరు చాలు, దాన్ని అవమానిద్దామని నేను అనుకుంటే వాళ్ళకి క్షమాపణ చెప్తున్నారు, అందరూ వెళ్ళాక చెప్తా ఈయన పని అనుకుంది గిరిజ. అన్నయ్య మనలో మనకి ఇవన్నీ ఎందుకు,
అమ్మ వాళ్ళు ఏమీ అనుకోరు, మీరేం ఫీల్ అవ్వకండి, మీరు వదిన దగ్గరికి వెళ్ళండి, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతాను అంది కిన్నెర. హర్ష వాళ్ళు వెళ్ళాక రాధగారిని పక్కకి తీసుకెళ్ళి, అమ్మ వదిన సంగతి మీకు తెలిసిందే కదా, తన మాటలు పట్టించుకోకండి, జరిగిన దానికి అత్తయ్య గారు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అంది కిన్నెర. రాధాగారు నవ్వుతూ, అయినా ఆ అమ్మాయి అన్నదాంట్లో తప్పే ఉందే, మేం కూడా కొంచెం ఖరీదైన చీర తేవాల్సింది, మా వల్ల నీకు కూడా చిన్నతనం లేకుండా ఉండేది అన్నారు. అమ్మ నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నాకెందుకు చిన్నతనం, ఇక్కడ ఎవ్వరూ నన్ను అలా చూడరు, నన్నే కాదు మిమ్మల్ని కూడా అలా చూడరు, ఇక అదంతా మర్చిపోండి, అంతా మన వాళ్ళే కదా, పదండి అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని వారిని పార్వతి గారి దగ్గరికి తీసుకెళ్ళింది. తర్వాత మంచిలో చూసి గిరిజను పుట్టింటికి తీసుకొచ్చారు. గిరిజ వచ్చిన 2 రోజుల నుండి ఎలా అయినా పావనిని కిన్నెరకి గొడవ పడదామని చూసింది, కానీ కుదరలేదు. ఒకరోజు కిన్నెర పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళిన నందు ఏదో ఫైల్ కోసం ఫోన్ చేశాడు కిన్నెరకి. నందు గారు నేను స్కూల్ దగ్గర ఉన్నాను, మీరు అక్కకి ఫోన్ చేయండి అంది. నందు వెంటనే పావనికి కాల్ చేశాడు, కానీ ఆమె ఫోన్ బిజీ రావడం వల్ల గిరిజకి కాల్ చేసి ఫైల్ గురించి చెప్పి అది డ్రైవర్కి ఇచ్చి పంపించమన్నాడు. గిరిజ ఆ ఫైల్ కోసం నందు వాళ్ళ గదికి వెళ్ళింది. దానికోసం కబోర్డులో చూస్తుంటే ఆమెకి ఒక ఫైల్ కనిపించింది. అది చూసిన గిరిజ షాక్ అయి మళ్ళీ పేపర్లు చదివింది. ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతూ, ఇప్పుడు దొరికావు కిన్నెరా నువ్వు, ఇక్కడ నుండి నీతో ఆడుకుంటాను చూస్తూ ఉండు అనుకుని నందు చెప్పిన ఫైల్ తీసుకుని కిందికెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.